వేమన వారికి ఫోటోలు మాత్రమే చూపించాడంట. లోకేష్ గారితో కలిసి చంద్రబాబుతో ఉన్న ఫోటోలు, భువనేశ్వరి గారితో ఉన్న ఫోటోలన్నీ చూపించి వీళ్ళందరూ నాకు బాగా సన్నిహితులు, నాకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు టికెట్ ఇప్పిస్తానంటే ఆ ఫోటోలను చూసి నమ్మారంట వీళ్ళు. అది కాదండి, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని కోట్ల మంది ఆయనతో ఫోటోలు దిగారు. చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర చేస్తున్నప్పుడు కొన్ని కోట్ల మంది ఆయనతో ఫోటో దిగారు. భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆమె యాత్ర చేసినప్పుడు కొన్ని లక్షల మంది ఆమెతో ఫోటో దిగారు. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, నా పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో, నేను లోకేష్ గారితో ఫోటో దిగానో, నేను అన్ని చేసి పెడతానంటే 10 లక్షలు కాదు కదండి, 7 కోట్ల రూపాయలంటే ఆమె చెప్తోంది. అంత డబ్బు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత పెద్ద కుటుంబం నుంచి మళ్ళా సాదాసీదా కుటుంబం అంటుంది. 7 కోట్లు అంటే సాదాసీదా కుటుంబమా? 7 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఇంకెంత ఉందో వాళ్ళ దగ్గర డబ్బు? లేదు. అది కాదండి రామకృష్ణ గారు, నేను అంటాను, అమ్మేసి అప్పులు కూడా చేశారండి. నేను మాట చెప్తానేనండి, నేను నారా లోకేష్ గారిని కలిసి నాకు చిత్తూరు ఎంపీ టికెట్ ఇవ్వండి సార్, నేను చాలా కష్టపడ్డాను అన్నా. ఒక మాట అన్నాడు ఆయన, సార్ టికెట్ ఇవ్వడం గొప్ప కాదు, మేము ఆ టికెట్ను సాధించి ఆ రాజకీయాన్ని ఎదుర్కొని ఆ రాజకీయ విజ్ఞత, ఆ రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్న తర్వాత మీకు అర్హత ఉంటే మేము పిలిచిస్తాం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఆయన ఒకటే మాట అన్నాడండి, కోటరీ లేదు ఇక్కడ, ఎవరి సామర్థ్యం ఏంటో ఆ సామర్థ్యాన్ని బట్టి మేము ఇస్తాం. మీరు అన్ని రకాల అర్హులు, కానీ మీ ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేంత స్థాయిలో లేదు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఎదుర్కొనేంత స్థాయిలో లేదు. కాబట్టి మీరు సరైన సమయంలో మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన నాకు సూచన చేశాడు. అదే రోజు నేను అనుకున్నాను, నిజమే కదా, ఇప్పుడు మనము ఏ అర్హతతో మనము టికెట్ అడగలుగుతున్నాం? ఈరోజు జరిగే ఎలక్షన్స్ కు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసి కూడా, మన చేతిలో ఉన్న డబ్బులు సరిపోవని తెలిసి కూడా మనం ఏ విధంగా ఫైర్ వీల్ చేయగలుగుతాం, ఏ విధంగా మూడో వ్యక్తిని కలవగలుగుతాం? నేను ఎవరిని కలవలేదు, డైరెక్ట్గా లోకేష్ గారిని అడిగాను. లోకేష్ గారు సరైన సమాధానం చెప్పాడు. మంచి నిర్ణయం సార్ అన్నాను. సంతోషంగా మేము మళ్ళీ ప్రయాణం చేశాం. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే,